హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నెక్ సెట్ ముత్యాల దండ చిన్న సైజు ముత్యాలు అవి చూపిస్తానండి ఎలా చేసుకోవాలని. దానికి కావాల్సిన ఫస్ట్ నేను సూది తీసుకున్నాను. 12 mm సైజ్ సూది తీసుకున్నానండి. ఇవైతే దానికి సరిపోతుంది. ఎప్పుడు దండ చేసినా ఆ సైజు సూది మనం తీసుకోవాలి. దాని నైలాన్ థ్రెడ్ అండి. మనకి ఇవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి. సూదులు కానీ, థ్రెడ్ కానీ, సిజర్. మనకు కావాల్సినంత సైజ్ అంటే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దారం తీసుకొని ఇప్పుడు సూదికి యూస్ చేసుకోవాలండి. నేను చిన్న దండే తీసుకున్నాను. పాపకి పెడదామని తీసుకున్నాను. చిన్న సైజేనండి. మన మెడ ఎంత అనిపిస్తే అంత తీసుకోవచ్చు. దాని లెంత్ ప్రకారమే మనం దండ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా అయితే దండలు బయట తీసుకోవచ్చు, కానీ మనం చేసుకొని తీసుకుంటే అది కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చాలా అంటే మనకి ఏదైనా కొత్త శారీ ఉంది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, దానిలో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, అలాంటప్పుడు మనం ఆ దండ తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనమే చేసుకుంటే మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఫస్ట్ మనం నాట్ చేసుకునేది తెలుసుకోవాలండి. ఒక సూదికి మనకు కావాల్సిన ఇంక చెప్పాను కదా, బ్యాక్ సైడ్ హుక్స్ ఉంటాయండి. సపరేట్ హుక్స్ ఉంటాయి. వాటికి చైన్స్ ఉంటాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. 3 లెన్స్లో దొరుకుతాయి మనకు. ఇవి నేనైతే 3 ఉన్న తీసుకున్నాను, హుక్ తీసుకున్నాను. అంటే 3 లైన్స్ తీసుకున్నాను కాబట్టి ముత్యాలు. సో 3 తీసుకున్నాను. దానికి హుక్ అటాచ్ చేసుకున్నాను. సో ఫస్ట్ నాట్ వేసుకునేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి నాట్ దగ్గర ఇబ్బంది పడతారు. ఒక్కోసారి మనం లూజ్ చేసుకున్నామంటే కొంచెం టైట్, నెక్ కొంచెం టైట్ అయినా కానీ అక్కడ నాట్ ఊడిపోయిందంటే ఇంక మళ్ళీ ఫస్ట్ నుంచి చైన్ మొత్తం చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఈ నాట్ వేసుకునే దగ్గరే చాలా ఇంపార్టెంట్. కొంచెం టైట్గా వేసుకోవాలి. నేను చూపించినట్టు వేసుకోండి. నెక్స్ట్ మనకు ఎంత లెంత్లో కావాలి, ఒకసారి ఏదైనా దండ ఉంటే లేదు కొంచెం లైన్ పూసలు ఎక్కించుకొని మన మెడకు ఒకసారి పెట్టుకొని చూసుకొని ఏ లెంత్ మీకు ఎంత పొడుగు కావాలి అనేది ఒకసారి పెట్టి చూసుకుని తర్వాత మనము ఈ ముత్యాలని ఒక్కొక్కటిగా మనం వేసుకోవచ్చండి నేను చూపించినట్టు. నేను ఒక లైన్ చేశానండి. ఇప్పుడు మనం తీసుకున్న డాలర్కి సైడ్స్ అన్నీ ఉంటాయండి, హోల్స్ ఉంటాయి. కరెక్ట్గా మనం చిన్న హోల్స్ ఉంటాయండి, చెక్ చేసుకోవచ్చు. మనం ఏ డాలర్ అయితే తీసుకోవాలి అల్లుకునే దానికి అనుకున్నప్పుడు వాటికి ఉంటాయి, మిడిల్ సైడ్స్ ఉంటాయి, వాటిని చూసి తీసుకోండి. వాటిల్లో ఇట్లా అటాచ్ చేసుకునేది చూడండి. నేను ఒకటి అటాచ్ చేశాను, ఒక దానికి మిగతా 2 కూడా చేస్తాను. ఈ సైడ్ 3 చేసినట్టే మనం మిడిల్స్ చూసుకొని ఇట్లాగా 3 సైడ్స్ కూడా వేసుకోండి. ఇది అయిపోయిందండి మోస్ట్లీ. ఇంకొంచెం ఉంది, 2 సైడ్స్ వేసి చూపిస్తాను మీకు.
శుభాకాంక్షలు. ఈరోజు ఈ నెక్ సెట్ అనేది మేకింగ్ చేశాను. ఈ నెక్ సెట్ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులో చెప్పానండి. ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను కొన్ని నెక్ సెట్లు చేశానండి. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.